ఏర్పరచుకొనలేదు. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని. చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధనలోనికి వెళదాం. మనం మహిమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, సజీవుల లెక్కలో మమ్మలను ఉంచావు నాయనా. మిమ్మలను స్తుతిస్తా ఉన్నాం. నీ మందిరపు ఆవరణలో నీ బిడ్డలతో పాటు మిమ్మల్ని ఆరాధించేటువంటి ఈ స్థలానికి మమ్మలను తీసుకుని వచ్చావు ప్రభువా. అందును బట్టి మిమ్మలను స్తుతిస్తా ఉన్నాం. మా ఎడల గొప్ప ప్రణాళిక కలిగినటువంటి దేవుడవు. మేము ఫలించాలని, మా ఫలము నిలిచి ఉండాలని నాయనా మీరు మమ్మలను వేరు చేసి ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడవని ఈ ఉదయకాల సమయంలో మిమ్మలను ఆరాధించటానికి నిలబడి ఉంటూ ఉండగా నాయనా, నిలబడినటువంటి వాడను వట్టివాడను మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి కొద్ది మాటలను మాట్లాడటానికి మీ జీవాన్ని నా నోట ప్రవహింపచేయమని, వ్యర్థమైనటువంటి మాటలు నా నోట రాకుండానట్లుగా మీరే కృప చూపించి ఈ వర్తమానం ద్వారా మిమ్మలను ఆరాధించటానికి మా హృదయాలను సిద్ధపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభు అంటా ఉన్నారు కదా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా యొద్దకు రాలేదు, మీరు నన్ను ప్రేమించలేదు, కానీ నేనే మిమ్ములను ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నానంటే మీరు ఫలించటానికి, ఆ ఫలము మీలో నిలిచి ఉండటానికి మిమ్ములను నేను పిలిచి ఏర్పరచుకున్నాను. ఎందుకంటే మనలను ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఏ ఏ పరిస్థితుల మధ్య ఉన్నటువంటి మనలను ఏం చేశాడంటే ఆయన ఆయా పరిస్థితుల నుండి మనలను వేరు చేశాడు. ఆయన వేరు చేసి మనలను ఫలించేటువంటి వారిగా, ఆ ఫలము లోకంలో నిలిచి ఉండేటువంటి దానిగా ఆయన చేసినటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ 15వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ మనకి కొన్ని జంట పదాలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఆయన అంటా ఉన్నాడు కదా, ఆయన తండ్రి కుమారుడుగా కనిపిస్తూ ఉన్నాడు, కుమారుడు స్నేహితుడిగా కనిపిస్తూ ఉన్నాడు, యజమాని దాసుడుగా ఆ జంట పదాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన ఈ వాక్యం ద్వారా, చదవబడినటువంటి యొక్క లేఖనం ద్వారా ఆయనను మనము ఆరాధించటానికి ఈ వచనములో 5 అంతలుగా ఆయన మనలను ఏ ఏ విషయాల్లో వేరు చేసి ఏర్పాటు చేసుకున్నారో, ఏ ఏ విషయాల్లో లోకంలో నుండి మనలను వేరు చేసి మనలను ఫలించే వారిగా, ఆ ఫలము నిలిచేటువంటి వారిగా మనలను ఉండటానికి ఏ ఏ విషయాల్లో ఆయన మనలను వేరు చేసి నియమించారో ఈ సమయంలో కొన్ని వాక్యాలను మనము చూద్దాము. ఎందుకంటే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే ఆయన అంటా ఉన్నాడు కదా, చివరి భాగంలో మనం చూస్తే నేను మిమ్ము లోకములో నుండి ఏర్పరచుకుంటుని అన్నాడు ఆయన. మనం ఎక్కడున్నామంటే లోకంలో ఉన్నాం, లోకము యొక్క పద్ధతుల్లో ఉన్నాం, లోకం యొక్క ఆశల్లో ఉన్నాం, లోకంని వెంబడిస్తూ ఉన్నాం,
లోకము యొక్క పరిస్థితులే మన జీవితాల్లో కొంటా ఉన్నాయి. అలాంటి లోకములో మిళితమైపోయి కలిసిపోయినటువంటి మనలను ఆ లోకంలో నుండి ఆయన ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన లోకంలో ఉన్నటువంటి మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అంటే లోకం నుండి మనలను వేరు చేశాడనమాట. ఆయన మనము ఫలించాలంటే వేరు చేయబడాలి. దేని నుంచి అంటే లోకం నుండి వేరు చేయబడాలి. లోకం యొక్క పద్ధతుల నుండి వేరు చేయబడాలి. లోక ఆశల నుండి మనం వేరు చేయబడాలి. వేరు చేయబడినప్పుడే మనము ప్రభువులో ఫలిస్తాము. ఆ ఫలము నిలిచి ఉంటుంది. అందుకనే చూడండి, యాకోబు గారు తన పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటాడు ఆయన. లోకంలో ఉన్నాము, లోకంతో స్నేహం చేస్తూ ఉన్నాము. లోకంలో కలిసిపోతే అది దేవునికి మనలను శత్రువులు చేస్తుంది. నీళ్లలో పడవ ఉండొచ్చు, కానీ పడవలో నీళ్లుంటే ఆ పడవ ఏమైపోతుందంటే మునిగిపోతుంది. లోకంలో మనం ఉంటాము, కానీ లోకము మన జీవితంలో ఉండకూడదు. అందుకని ఆయన అంటా ఉన్నాడు కదా, ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఈ లోకంతో స్నేహం చేసేటప్పుడు లోకం ఏం చేస్తుందంటే దేవుని యొక్క సన్నిధి నుండి, ఆయన యొక్క అడుగుజాడల నుండి, ఆయన యొక్క మార్గాల నుండి, ఆయన యొక్క కట్టడల నుండి, ఆయన యొక్క ఆజ్ఞల నుండి, ఆయన విధుల నుండి మనల్ని ఏం చేస్తుందంటే నెమ్మదిగా తప్పిస్తూ ఉంటుంది. బాగానే ఉన్నాము అనిపిస్తుంది, భక్తిగానే ఉన్నాము అనిపిస్తుంది, ఎక్కడా ఏ పొరపాట్లు చేయటం లేదు కదా అనిపిస్తుంది. కానీ కొంతకాలం అయిన తర్వాత ఒక్కసారి మనము వెనుదిరిగి మన యొక్క ఆత్మీయ స్థితిని మనం చూసుకుంటే ఏమవుతుందంటే, మనము ప్రారంభించబడినటువంటి ఆ యొక్క అడుగులు ఎక్కడో తప్పిని, మన మార్గము, మన యొక్క దిశ, మన యొక్క గమ్యము పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి అందుకని ఆయన అంటా ఉన్నాడు కదా, ఈ లోక స్నేహము దేవునితో వైరము. మరి లోకంలో ఉంటా ఉన్నాం, లోకంలో స్నేహం చేయకోకుండా ఎలా ఉంటాము అని అంటే మన యొక్క ఉనికిని మనము కాపాడుకోగలిగి ఉండాలి. మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకోగలిగినప్పుడే దేవునితో మన యొక్క సంబంధాలు సత్సంబంధాలు కలిగి ఉంటాయి. అందుకని యోహాను గారు తన యొక్క సువార్తలో 14వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు కదా, ఆయన లోకమంతా కూడా ఎవరి ఆధీనంలో ఉందంటే దుష్టుని యొక్క ఆధీనంలో ఉంది. దుష్టుని యొక్క పరిపాలన కింద ఉంది, దుష్టుని యొక్క అధికారం కింద ఉంది. సర్వాధికారి అయినటువంటి వాడే దేవుడే, కానీ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటిది ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే దుష్టుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క దుష్టుని నుండి, దుష్టత్వం నుండి, ఆ పరిస్థితుల నుండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే మనలను వేరు చేసి ఆయన ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. చూడండి, ప్రభువు 14వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు కదా, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. లోకాధికారి వస్తా ఉన్నాడు, నేను ప్రకటించాను, మీరు జీవించాల్సినటువంటి మార్గాన్ని నేను చూపించాను, మాదిరికరమైనటువంటి అడుగుజాడలను మీకు విడిచి వెళ్తా ఉన్నాను. ఈ లోకాధికారి వస్తా ఉన్నాడు, వాడితో నాకే పని లేదు. ఎందుకు ఆయన మనల్ని వేరు చేయాలనుకుంటా ఉన్నాడంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, తన స్వారూప్యంలో మనల్ని సృజించాడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధతను కలిగి పవిత్రతను కలిగి జీవించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అందుకని అంటా ఉన్నాడు, ఈ లోకము నుండి మనలను ఆయన వేరు చేస్తూ ఉన్నాడు, వేరు చేసి మనలను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. ఏ ఏ విషయాల్లో ఆయన మనలను వేరు చేసి ఏర్పాటు చేసుకున్నాడో 1-2 సందర్భాలు మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం
మొదటి వచనాన్ని చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం, లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని సంపూర్ణముగా ప్రేమించెను. ప్రభు అంటా ఉన్నాడు, లోకములో ఉన్నటువంటి తన వారిని ప్రేమించి, తాను ఏర్పరచుకున్నటువంటి వారిని ప్రేమించి ఆయనట సంపూర్ణముగా ప్రేమించాడు. కాబట్టే ఈ లోకము నుండి, లోకము యొక్క జ్ఞానము నుండి మనలను ఆయన వేరు చేస్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే ఈ లోక జ్ఞానం ఎలాంటిదో, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక మాట చెబుతా ఉన్నాడు పౌలు గారు. చూడండి, ఈ లోక జ్ఞానమును, చాలండి, ఈ లోక జ్ఞానమునట దేవుడు ఎలా చేశాడండి? వెర్రితనముగా చేశాడంట. మనం అనుకుంటున్నాం కదా, మన జ్ఞానం ఎంత గొప్పది అనుకుంటాం, మన తెలివితేటలు ఎంత గొప్పవి అనుకుంటాం, మన ఆలోచనలు ఎంత గొప్పవి అనుకుంటాం, మనం ఎందరికో సలహాలు ఇస్తా ఉన్నాం కదా, మనం ఎంత గొప్పవారం అనుకుంటాం. కానీ ప్రభు అంటా ఉన్నాడు కదా, పౌలు గారు చెబుతా ఉన్నాడు కదా, ఈ లోక జ్ఞానం అంట దేవుని దృష్టిలో ఎలాంటిదండి? దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అంతేకాదు, ఆ 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా అంటాడు కదా ఆయన, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు కదా ఆయన, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. ఆయనట పౌలు గారు అంటా ఉన్నాడు, పరిపూర్ణులైనటువంటి వారి మధ్య మేము దేన్ని బోధిస్తామనంటే జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క మాటకు లోబడటం మన జ్ఞానానికి మూలము. అయితే పౌలు గారు అంటా ఉన్నాడు కదా, పరిపూర్ణులైనటువంటి వారి మధ్య మేము జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాం. ఎవరి పరిపూర్ణులు అని అంటే దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క మాటకు లోబడినటువంటి వారు, తమ యొక్క స్థితిని ఒప్పుకున్నటువంటి వారు, ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారికి మేము ఏ బోధిస్తున్నామంటే జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాం. దేవుని గూర్చినటువంటి విషయాలను వారికి చెబుతూ ఉన్నాము. ఆయన నీ కొరకు నా కొరకు ఏ విధంగా యొక్క కల్వరిలో తన యొక్క రక్తాన్ని చిందించాడో ఆ జ్ఞానాన్ని గురించి మేము బోధిస్తూ ఉన్నాము. ఇది దైవికమైనటువంటి జ్ఞానం. ఈ లోక జ్ఞానం అయితే ఆయన వెర్రితనముగా చేసి ఉన్నాడు అంటా ఉన్నాడు. అందుకని 3వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు కదా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము. ఈ లోక జ్ఞానమట దేవుని దృష్టిలో వెర్రితనం. కాబట్టే వెర్రివారమైనటువంటి మనలను ఆయన ఎన్నుకున్నాడు. ఆయన జ్ఞానం కలిగినటువంటి వారిని, మంచి హోదాలో ఉన్నటువంటి వారినో, అధికారంలో ఉన్నటువంటి వారినో ఆయన ముందుగా పిలవలేదు. ఆ గలిలయ సముద్ర తీరమున వెళుతూ తమ వలలు బాగు చేసుకుంటున్నటువంటి వారు, ఆయా వృత్తులు చేసుకుంటున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆయన అన్నాడు కదా, నన్ను వెంబడించండి, మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా నేను చేస్తాను అన్నాడు ఆయన. ఒకవేళ లోకము వారిని చూసినప్పుడు అనుకుని ఉండొచ్చు వాళ్ళు, ఏమిటినా ఎలాంటి వారిని ఎన్నుకున్నాడు, ఎలాంటి వారిని పిలిచాడు, ఎలాంటి వారిని యొక్క లోకంలో నుండి వేరు చేయాలని తన వెంబడి తీసుకొని వెళ్తా ఉన్నాడు అని ఒకవేళ అప్పుడున్నటువంటి వాళ్ళు అధికారులే కానీ, జ్ఞానం కలిగినటువంటి వారే కానీ ఒకవేళ హేళన చేసి ఉండొచ్చు. కానీ వెర్రివారమైనటువంటి మనకు ఆయన తన యొక్క కృపను చూపించాడు, తన వాక్యాన్ని మనకు అందించాడు. మనలను ఏం చేశాడంటే ఆ పాపాల నుండి మనకు విడుదల కలుగు చేశాడు. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ లోక జ్ఞానము నుండి మనలను వేరు చేశాడు. ఎందుకంటే మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి లోకం అంటా ఉంది కదా,
ఒక కొత్త పదం పెట్టారు కదా మనకి, ఇదేదో గొర్రెలు మొత్తం అంటున్నారు కదా, మంచిదే. ఆయన అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మనం ఒకవేళ గొర్రెలు అని లోకం పిలిచినా మీరేం సిగ్గుపడమాకండి. మనం బాధపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనము గొర్రెలమే. ఎందుకంటే ఆయన స్వరాన్ని ఎరిగినటువంటి వారం మనం, తోడేళ్ళం కాదు. కాబట్టి ఆయన వెర్రివారమైనటువంటి నిన్ను నన్ను ఈ లోక జ్ఞానము నుండి వేరు చేసి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. కాబట్టి మనం ఏమని ఆయన ఆరాధించవచ్చంటే, అయ్యా ఈ లోక జ్ఞానము నాకు లేకపోవచ్చు, లోకం దృష్టిలో నేను వెర్రివారిగా కనిపించవచ్చు, కానీ నీవు నన్ను ఈ లోక జ్ఞానం నుండి వేరుపరిచి నీ కృపలో నన్ను రక్షించి నీ పరిశుద్ధుల యొక్క జాబితాలో నన్ను ఉంచావయ్యా, నీ అడుగు జాడల్లో నడిచేటువంటి ఆ భాగ్యాన్ని నాకు ఇచ్చావయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, ఇంకా దేని నుండి మనలను ఆయన వేరు చేశాడో మనకు అనిపిస్తూ ఉంది. ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లు ఉండవలెను, ఏలయనగా ఈ లోకపు నటన గతించును. ఈ లోకపు నటన నుండి మనలను ఆయన వేరు చేశాడు. ఆయన నటన అంటే ఏదో నటిస్తున్నాం అని కాదు. లోకమంతా కూడా ఆయా పద్ధతుల చేత నింపబడింది, ఆయా పరిస్థితుల మధ్య నింపబడింది. మనము కూడా ఏమవుతా ఉన్నామంటే లోక నటనకు అలవాటు పడిపోయి మనము కూడా ఆ లోక నటనలో మనము మమేకమైపోతా ఉన్నాము. ఎందుకంటే ఒకసారట బిల్లీ గ్రహం గారి మీటింగ్ జరుగుతూ ఉందంట. ఆయన రావటానికి ఇంకా కొద్ది నిమిషాలు ఉండగా ఒక ఆ ఆడిటోరియంలో ఫస్ట్ రోల్లో ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడట. అతను ఎలా ఉన్నాడంటే జుట్టు బాగా పెంచుకుని, జడేసుకుని, ఇంకా చెప్పుకోవాలంటే అప్డేట్గా, ఫ్యాషన్గా ఇప్పుడు ఉన్నటువంటి అందరికంటే భిన్నంగా వస్త్రధారణ, వేషధారణ ఇదంతా కూడా చూసేవారికి కొంచెం ఇబ్బందికరంగా కనిపించి, అది నిర్వహించేటువంటి వారందరూ కూడా వచ్చి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు కొంచెం లేచి, బిల్లీ గ్రహం గారు వస్తున్నారు, నువ్వు లేచి కొంచెం వెనక వరుసకి వెళ్ళయ్యా అన్నారంట. ఆ కుర్రోడు అంటా ఉన్నాడంట, నేను వెళ్ళను, ఇక్కడే కూర్చుంటాను అన్నాడట. నేను ఇలాగే ఉంటాను, నేను వచ్చి ఇక్కడే కూర్చుంటాను, ఆయన వస్తే రానియండి, మీరు ఆహ్వానించారు, నేను వచ్చాను, నేను ఇక్కడే కూర్చోవాలనుకుంటున్నాను అని అతను చెబుతా ఉన్నాడట. ఆయనేమో ఆ స్టేజ్ ఎక్కేశాడు. స్టేజ్ ఎక్కేసి ఆయన వర్తమానానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ గుంపుగూడి ఎలాగైనా సరే ఆయన కళ్ళ ముందు ఈయన లేకోకుండా కుర్రోడిని తప్పించాలి, ఏంటి ఇలాంటి వాడిని నా ఎదురుగా కూర్చోబెట్టారు అని ఒకవేళ వాళ్ళని అంటారేమోనని వాళ్ళు భయపడుతూ అతన్ని బ్రతిమలాడుతూ ఉన్నారట. బ్రతిమలాడుతూ ఉంటే ఆయన చూశాడట. చూసి ఏంటి అని అడిగాడట. చూడటానికి అది విచిత్రంగా ఉన్నాడండి. ఆ యొక్క జడలో, ఆ జుట్టు, అతని వైఖరి మీకు ఇబ్బందికరమని అతన్ని వెళ్ళి ఇంకో చాట కూర్చోమని చెబుతున్నామండి అన్నారట. అప్పుడు ఆయన అన్నాడట, పర్వాలేదు, అతను అక్కడే కూర్చొనివ్వండి అన్నాడట. మీరు అతన్ని అభ్యంతరపరచమాకండి, అతనికి తెలిసినటువంటి దాని పద్ధతిలో ఆయన వచ్చాడు, మీరు వెళ్ళిపోండి, అతన్ని అక్కడే కూర్చొనివ్వండి అన్నాడంట. ఆయన వర్తమానం చెప్పాడట. వర్తమానం చెప్పి ఆయన దిగి వెళ్ళిపోయాడు. మరలా వచ్చే వారం వచ్చేసరికి
ఆ యువకుడు మరలా వచ్చి అదే సీట్లో కూర్చుని ఉన్నాడట. అయితే ఇప్పుడు ఎలా ఉన్నాడంటే తన జుట్టు లేదు, జడలు లేవు, చింపేసుకున్న ప్యాంటు షర్ట్లు అవి లేవు, నీట్గా తయారయ్యి మామూలుగా వచ్చి కూర్చుని ఉన్నాడట ఆయన. వర్తమానం చెప్పినటువంటి వాడు బిల్లీ గ్రహం గారు, మారినటువంటి వాడు జార్జ్ వర్వర్ గారట. ఎందుకంటే లోకము మనలను అనేక విషయాల్లో లోకపు యొక్క నటనలోకి మనలను ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యము ఆ దినాన ఆ యువకుడిని పట్టుకోవటం వలన మరలా ఆ వచ్చే వారం వచ్చేసరికి అతను పూర్తిగా తన యొక్క జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నటువంటి వాడిగాను భక్సింగ్ గారితో కలిసి సేవ చేసినటువంటి వాడిగా మనకు జార్జ్ వర్వర్ గారు కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, దేవుడు అంటా ఉన్నాడు కదా, లోకపు యొక్క నటన నుండి మనలను వేరు చేయాలని, తన బిడ్డలుగా మనము జీవించాలని, ఆయన యొక్క మార్గంలో మనము నడవాలని ఆయన ఆశపడుతున్నటువంటి దేవుడు. ఒకవేళ ఏ నటనకు మనం అలవాటు పడిపోయామో, ఏ పరిస్థితులకు అలవాటు పడిపోయామో ఆయన అంటా ఉన్నాడు, నేను మిమ్ములను ఏర్పరచుకున్నాను. ఏర్పరచుకున్నటువంటి వాడిని ఎందుకు ఏర్పరచుకున్నానంటే ఈ లోకపు యొక్క నటన నుండి మిమ్ములను వేరు చేసి నా బిడ్డలుగా స్వీకరించటానికి నేను మిమ్ములను ఏర్పరచుకున్నాను. ఒకవేళ మన జీవితాల్లో రక్షించబడకముందు మనము ఏ నటనలకు మనము అలవాటు పడి ఉన్నామో, ఎలాంటి పరిస్థితులు గుండా మనము వెళ్ళామో, ప్రభు యొక్క వాక్యం మనలను సంధించినప్పుడు, ఆయన యొక్క రక్తం యొక్క విలువ మనకు తెలిసినప్పుడు, మనము పశ్చాత్తాపడినటువంటి ఆ వెనుకటి జీవితాన్ని ఒకవేళ తలుచుకుంటే ఆ నటన నుండి, లోకపు యొక్క నటన నుండి ఆయన మనలను వేరు చేసి ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము ఏమని ఆరాధించవచ్చంటే, అవునయ్యా, ఒకప్పుడు లోకంలో ఉన్నాను, లోకము యొక్క జ్ఞానంలో నుండి నన్ను వేరు చేశావు, అంతేకాదు లోకపు యొక్క నటన నుండి కూడా నన్ను వేరు చేసి నీ పరిశుద్ధులతో పాటు నిన్ను ఆరాధించుకునేటువంటి వాడిగా నన్ను చేసావయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. మూడోదిగా ఆయన మనలను ఏ విషయాల్లో మనల్ని వేరు చేశాడనేది మనం చూస్తే, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇహ మాలిన్యము మనకు కోకుండా మనలను మనము కాపాడుకొనుటయే. మాలిన్యం ఏదో ఒక విధంగా మనలను ఆవరిస్తూనే ఉంటుంది. మాలిన్యం వలన మన శరీరం నింపబడుతుంది. మనము చూసేటువంటి వాటిని బట్టి మన కళ్ళ ద్వారా వచ్చేటువంటి మాలిన్యం మన హృదయాలను పాడు చేస్తూ ఉంటుంది. మనం వినేటువంటి విషయాల ద్వారా మన హృదయం మాలిన్యంతో నింపబడతా ఉంటుంది. మన శరీరంలో కలిగేటువంటి ఆ యొక్క విపరీతమైనటువంటి ఆ యొక్క కోరికల ద్వారా మన యొక్క శరీరం, మన హృదయము మాలిన్యం అవుతూ ఉంటుంది. మన చెడ్డ ఆలోచనలు, తలంపుల ద్వారా మనం ఏమవుతా ఉన్నామంటే మాలిన్యము నిత్యము కూడా మనలను ఆవరించి మనలను ఏం చేస్తూ ఉందంటే ఆ మాలిన్యంతోనే మనలను నింపుతూ ఉంది. ఒకవేళ భౌతికంగా ఈ రోజున మనము అన్ని రకాలైనటువంటి మాలిన్యంతో నింపబడ్డాం. అంతా కాలుష్యమే. మనము పీల్చేటువంటి గాలి కాలుష్యం, తాగే నీరు కాలుష్యం, ఉండేటువంటి వాతావరణం, తినేటువంటి ఆహారం అన్నీ కూడా కలుషితమైనటువంటివి, కాలుష్యంతో నింపబడినటువంటివే.
వీటి వలన ఒకవేళ మన శరీరం అనారోగ్యం పాలవచ్చు, మన శరీరానికి ఒకవేళ ఏదో ఒక రోగం రావచ్చు ఈ కాలుష్యం వలన, ఈ మాలిన్యం వలన. కానీ మన కళ్ళ నుండి, మన చెవుల నుండి, మన ఆలోచనల నుండి, మన తలంపుల నుండి, మన ప్రవర్తనల నుండి, మన శరీరేచ్ఛల నుండి అయ్యేటువంటి యొక్క మాలిన్యము ఏం చేస్తుందంటే మనలను దేవుని నుండి దూరం చేస్తుంది, దేవుని యొక్క సంఘాన్ని నుండి దూరం చేస్తుంది, దేవుని యొక్క మాట నుండి మనల్ని ఏం చేస్తుందంటే దూరం చేస్తుంది. కాబట్టి అందుకనే యాకోబు గారు అంటున్నాడు కదా, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకునుటయే. ఈ మాలిన్యం అంటకోకుండా మనలను మనము కాపాడుకోలేం, మనలను మనము సంరక్షించుకోలేం, మనలను మనము భద్రపరచుకోలేము. ఈ మాలిన్యం అంటుకోకుండా మన హృదయాన్ని మనము పదిలపరచుకోలేము. ఏదో ఒక విధంగా ఈ మాలిన్యము మనకు అంటుతానే ఉంటుంది. అయితే పౌలు గారు దెసలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు కదా, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆగమనమందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఆత్మను, మన యొక్క ప్రాణాన్ని మాలిన్యం లేకోకుండా కాపాడుకోవటం అనేటువంటిది మన వల్ల ఏ పని కాదు. పౌలు గారు చెబుతా ఉన్నారు కదా, ప్రభు యొక్క ఆగమన పర్యంతము మీరు మీ మీ ప్రాణాత్మ దేహములను జాగ్రత్తగా కాపాడుకోండి. కాపాడేటువంటి వాడు ఆయనే. కాపాడుకోవటం మీ వల్ల ఏ పని కాదు, కాపాడగలిగినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఆయన మనలను ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నటువంటి వాడు ఈ లోక మాలిన్యము నుండి మనలను వేరు చేస్తూ ఉన్నాడు, చీకటి నుండి మనలను వేరు చేస్తూ ఉన్నాడు, అంధకార సంబంధమైనటువంటి క్రియల నుండి మనలను ఆయన వేరు చేస్తూ ఉన్నాడు. ఎందుకు వేరు చేస్తూ ఉన్నాడంటే ఆయన మనలను నియమించుకున్నాడు కాబట్టి వేరు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనము వేరు చేయబడకపోతే ఇంకా మనం అంధకారంలో ఉన్నవారమే, లోకం యొక్క జ్ఞానంలో ఉన్నటువంటి వారమే, లోకం యొక్క నటనలో ఉన్నటువంటి వారమే, లోక మాలిన్యంతో మనము నిండినటువంటి వారమే. ఆయన మనలను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈ లోక మాలిన్యము మన హృదయానికి అంటినప్పుడు ఆయనైతే తన పవిత్రమైనటువంటి అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి తన యొక్క రక్తాన్ని మన హృదయం మీద ప్రోక్షించి మన హృదయాన్ని ఆయన ఏం చేశాడంటే పవిత్రపరిచినటువంటి వాడు ఆయన. ఈ లోక మాలిన్యాన్ని అంతటినీ కూడా కడగగలిగినటువంటిది ఏదీ లేదు, కానీ కడగగలిగినటువంటిది ఒక్కటే, అదే ప్రభు యేసు యొక్క రక్తము. ఆయన రక్తము ప్రతి పాపముల నుండి మనకు ఏం కలుగు చేస్తుందండి? విడుదల కలుగు చేస్తుంది. ఈ లోక మాలిన్యంతో ఉన్నటువంటి మనలను ఆయన ఏం చేశాడంటే ఆయన వేరు చేసి ఏర్పాటు చేసి తన యొక్క రక్తంతో మనలను కడిగి శుద్ధి చేశాడు ఆయన. కాబట్టి ఏమని మనం ఆయనను ఆరాధించవచ్చంటే, అవునయ్యా, ఒకప్పుడు ఈ లోక మాలిన్యంలోనే నేను పొర్లుతూ దొర్లుతూ ఉన్నాను, కానీ నీ రక్తాన్ని నా మీద ప్రోక్షించటం వలన, ఈ మాలిన్యమంతటినీ కూడా నీవు కడగటం వలన నన్ను శుద్ధునిగా చేసి పవిత్రపరిచి నీ బిడ్డగా నన్ను స్వీకరించి నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడివయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన ఎందుకు మనలను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకోవటం వలన మనకు కలిగినటువంటి
మనము ఏ విధంగా ఆయనను ఆరాధించవచ్చు అని అంటే, ఆయన మనలను లోకము యొక్క జ్ఞానము నుండి ఆయన వేరు చేశాడు, లోకము యొక్క నటన నుండి ఆయన వేరు చేశాడు, లోక మాలిన్యము నుండి ఆయన వేరు చేశాడు. అంతేకాదు ఈ లోక సంబంధమైనటువంటి అధికారం నుండి కూడా ఆయన మనలను వేరు చేసి తన యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటానికి మనల్ని ఆయన సిద్ధపరిచినటువంటి దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ, మీరు సిద్ధపడి వచ్చినటువంటి దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.